హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మెగా బంపర్ సమ్మర్ ఆఫర్ అయితే ఉందండి. 24 months అంటే 2 years తీసుకుంటే మీరు సబ్స్క్రిప్షన్ 3 months ఆఫర్ ఉంది. అంతేకాకుండా సమ్మర్ స్పెషల్ ఆఫర్లో భాగంగా 1 year తీసుకుంటే 2 months అయితే ఆఫర్ ఉందండి. సో కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అండి. ఓకేనా, వెంటనే మీ యొక్క ఎన్రోల్ని అయితే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ మనకు చాలా ఫ్రీ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి, గమనించాలి. సో ప్రతిరోజు నేను కూడా మన ఇండియన్ హిస్టరీ పైన, ఇండియన్ పాలిటీ పైన, ఇండియన్ ఎకానమీ పైన, కరెంట్ అఫైర్స్ పైన ఉచితంగా ఏంటి మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా, సాధన పేరుతో, లక్ష్యం పేరుతో మనకు బ్యాచ్ ఎవ్రీ వీకెండ్ అయితే ఒక కొత్త బ్యాచ్ ఉంటుందండి. సో ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో 1 yearకి వచ్చేసి 7,700, మన కోడ్ యూజ్ చేస్తే 6,930 రూపాయలు మాత్రమే అవుతుందండి. మంచి అవకాశం, అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము భారతదేశ చరిత్రకు పైన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ అయితే అందచేయడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ప్రామాణికమైనటువంటి బుక్స్ తీసుకొని సో వాటి నుంచి అయితే ఈ బిడ్ బ్యాంక్ అయితే మీకు తయారు చేయడం జరుగుతుందండి. ఓకేనా, సో అందరు కూడా గమనించాలి. సో దీనిపైన మీకు ఉచితంగా ఆన్లైన్ ఎగ్జామ్ కావాలనుకున్నా, ఉచితంగా మీకు పీడిఎఫ్ కావాలన్నా కూడా క్రింద ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి, అన్అకాడమీది. ఓకేనా, యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకొని సో అక్కడ ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి అనేటువంటి కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక క్లాస్ ఓపెన్ చేయగానే, మన క్లాస్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే RKT10 అనేటువంటి కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఫ్రీగా. ఓకేనా, ఉచితంగా కూడా చూడవచ్చు మీరు. సో మరి ఇక్కడ లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దామండి. ఇది 6వ భాగం అండి క్లాస్. ఓకేనా, 6th part ఇది. ఇంతకుముందు చేసినవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, సప్త సింధు నదులలో ఈ క్రింది వాటిలో ఏది భాగము కాదు? సప్త సింధు నదులలో సరైన సమాధానం ఏంటి? గంగా మరియు బ్రహ్మపుత్ర అనేటువంటి నదులు సప్త సింధులో భాగము కాదు. సో మరి ఆన్సర్ సరస్వతి, సింధు, సట్లైజ్, రవి, చీనాబ్, జీలాం, బియాస్ ఇవన్నీ కూడా సో మనకు సప్త సింధు ప్రాంతంలో ఉన్నటువంటి నదులుగానే మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గమనించాలి. నెక్స్ట్, క్రింది వాటిలో పరిచయం ప్రముఖ గ్రంథమైనటువంటి జెండ్ అవెస్తాలో అర్కావతి నదిగా పిలువబడినది ఏది? క్రింది వాటిలో ప్రముఖ గ్రంథమైనటువంటి జెండ్ అవెస్తాలో హర్కావతి నదిగా పిలువబడిన నది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సరస్వతి నది, హర్కావతి. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశ వేదాల పరంగా ఏ నదికి పరుషిణి అనే పేరు కలదు? భారతదేశ వేదాల పరంగా ఏ నదికి పరుషిణి అని కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రవి నది. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో సరి అయినది ఏది? సరి అయినది చూద్దాం. సరస్వతి, హర్కావతి నది, సట్లెజ్, జెరాడ్రాస్, జీలం, హైడాస్పస్. సో ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, ఆర్యులు టిబెట్ ప్రాంతం నుంచి భారతదేశానికి వలస వచ్చారు అనేటువంటి థియరీ ప్రతిపాదించిన వారు ఎవరు? ఎవరండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి, దయానంద సరస్వతి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు? ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, దయానంద సరస్వతి. నెక్స్ట్ వన్, ప్రముఖ చరిత్ర అధ్యయనకారుడైనటువంటి మార్క్స్ ముల్లా ఆర్యులు ఏ ప్రాంతం నుండి భారతదేశానికి క్రీస్తుపూర్వము 1500 సంవత్సరాల కాలంలో వచ్చి సప్త సింధు ప్రాంతంలో స్థిరపడ్డారని పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మధ్య ఆసియా నుంచి వీరు రావడం జరిగింది అని పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్, ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చారని తెలియచేసే ప్రముఖ శాసనం పేరేంటి? ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చారని తెలియచేసే ప్రముఖ శాసనం. ఆన్సర్ ఆప్షన్ ఏ, జోగాయ్కోయ్ శాసనము. ఓకే, బోగజ్కోయ్ శాసనము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, భారతదేశం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తారు? భారతదేశం గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ఆన్సర్ ఆప్షన్ బి, ఇండాలజీ అంటారు. ఓకే, ఇండాలజీ. నెక్స్ట్ వన్, కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతల గ్రంథాన్ని ఇంగ్లీష్లోనికి అనువదించిన ప్రముఖ ఇండాలజిస్ట్ ఎవరు? కాళిదాసు రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతల. ఆన్సర్ ఆప్షన్ సి అండి, విలియం జోన్స్. ఓకే, విలియం జోన్స్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి చూద్దాం. చార్లెస్ వికిన్స్ భగవద్గీతను ఆంగ్ల అనువాదం చేశారు.
మార్క్స్ ముల్లర్ ఋగ్వేదాన్ని ఆంగ్ల అనువాదము, విలియం జోన్స్ అభిజ్ఞాన శాకుంతల ఆంగ్ల అనువాదము. సో పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ప్రాచీన భారతదేశ చరిత్ర పైన ది వండర్ దట్ వాజ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఎవరండి? ద వండర్ దట్ వాజ్ ఇండియా. సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. ఓకేనా, ఎల్ఎం భాషం. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాము. ఋగ్వేద కాలంలో ఈ నది గురించిన ప్రస్తావన లేదు. ఋగ్వేదంలో ఏ నది గురించి లేదండి? ఆప్షన్ బి, గంగా నది గురించి లేదు. సింధు, రావి, చినబ్ వీటన్నిటి గురించి కూడా ఉంది. నెక్స్ట్ వన్, ఋగ్వేదం నాటి ఆర్థిక వ్యవస్థ గురించి సరైన సమాధానం ఏది? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. పైవన్నీ సరైనవే. చూద్దాం. ప్రధాన జంతువు ఆవు. ఇందులో గుర్రం ప్రస్తావన ఉంది. ఈ కాలంలో ప్రస్తావించిన ఏకైక ధ్యానము యువ అండి. ఓకేనా, ఈ కాలంలో ప్రస్తావించిన ఏకైక ధ్యానము యువ అనేటువంటి పేరుతో. నెక్స్ట్, ఋగ్వేద కాలంలో ఎవరి ప్రస్తావన లేదు? ఓకే, సో పైవన్నీ కూడా కరెక్ట్ చేయండి. సో ఇక్కడ ఏకైక ధాన్యం పేరంటే యావలు అండి. యావ అంటే ఇది ఏంటంటే గోధుమ ప్లస్ బార్లింగ్ కలిపి యావ అంటారండి దీన్ని. ఓకేనా, ఏకైక ధాన్యం పేరేంటి? వీరి కాలంలో ప్రస్తావించిన లేదా పండించిన ఏకైక ధాన్యము యావలు అంటారు. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటో చూద్దాము. యుద్ధాలను గావిష్టి అంటారు. ఆప్షన్ ఏ, గోపతిని రాజు అంటారు. యుద్ధాలను గావిష్టి. అతిథి గోఘన. దున్నిన భూమిని సీత అంటారు. పై అంశాల్లో సరైనది ఏంటి అంటే ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనవి ఏంటి చూద్దాం. కుండల పరిశ్రమ చేసేవారిని ఏమంటారు? కులం లేదా కులారిక. వస్త్ర పరిశ్రమ వ్యాయ లేదా కోలీకులు. లోహ పరిశ్రమ ఆయ. వడ్రంగి తక్షక్. సో అన్నీ కూడా సరైనవే అండి. ఓకేనా, ఏబిసిడి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, ఋగ్వేద కాలంలో కుటుంబ యజమానిని ఏ పేరుతో పిలిచేవారు? కుటుంబ యజమానిని ఆన్సర్ ఆప్షన్ ఏ, కులప అనేవారు. ఏమనేవారు? కులప. నెక్స్ట్, క్రింది వాటిలో సరి అయినది ఏంటి? సో కుండల పరిశ్రమ కులం లేదా కులారిక. వస్త్ర పరిశ్రమ వ్యాయ లేదా కోలికులు. సో ఆల్రెడీ కంప్లీటెడ్ రైట్ ఇది. ఆప్షన్ ఏ, అన్నీ సరైనవే. నెక్స్ట్, ఋగ్వేద కాలంలో కుటుంబ యజమానిని ఏ పేరుతో పిలిచేవారంటే కులప. క్రింది వాటిలో సరి అయినటువంటి అంశం ఏంటి చూద్దాము. బ్రహ్మ వివాహం అంటే ఏంటి? పెద్దలు నిర్ణయించినది. దైవ వివాహము పురోహితులకు మాత్రమే ఉండేది. అర్సా వివాహము ఎద్దు లేక ఆవును వధువుకు కన్యాశుల్కంగా ఇచ్చి వివాహం ఆడడం. ప్రజాపత్య వివాహం అంటే వరకట్నం లేకుండా వివాహం చేసుకోవడం. సో సరైన సమాధానం ఏంటి? అన్నీ కూడా సరైనవే. ఏబిసిడి అన్నీ సరైనవే. క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి అంశం ఏంటి? తప్పుగా ఉన్నటువంటి అంశం చూద్దాం. గాంధర్వ వివాహం అంటే ప్రేమ వివాహం. అసుర వివాహం అంటే వైశ్యుల వివాహం. రాక్షస వివాహం అంటే ప్రేమించిన వధువుని ఎత్తుకెళ్ళి వివాహం చేసుకోవడం. ఆప్షన్ డి, పైచాచిక వివాహం అంటే బంధువులను కొనుక్కోవడం అండి. ఓకేనా, మరి సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ ఏ అండి. పైవన్నీ కూడా సరైనవి, ఏది కూడా తప్పుగా లేదు. నెక్స్ట్, దశరాజుల యుద్ధము వేద కాలంలో ప్రస్తావించబడినది ఏంటి? దశరాజుల యుద్ధము ఎందులో ప్రస్తావించబడింది? ఆప్షన్ 1 ఋగ్వేదములో. నెక్స్ట్, క్రింది వాటిలో 3 వేదాలను త్రయ అంటారు. క్రింది వాటిలో లేని వేదం ఏది? ఆ మూడిట్లో లేనటువంటి వేదము సామవేదము, యాజుర్వేదము, ఋగ్వేదము, అధర్వణ. లేనటువంటిది ఏంటండి? అధర్వణ వేదము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశ చరిత్రలో తొలిసారిగా విధించబడిన పన్ను ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, భాగా. ఓకే, క్రింది వాటిలో సరైనది జరపరచండి చూద్దాం. అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, వాజపేయ యాగము, హిరణ్య గర్భ యాగము. మరి వీటిని ఎందుకోసం చేస్తారు? ఓకే, సరైన సమాధానం ఆప్షన్ 4 అండి. 1 by 1 చూద్దాము. అశ్వమేధ యాగము పక్క రాజ్యాలను జయించడం కోసము, ఆక్రమించడం కోసము. రాజసూయ యాగము ఆప్షన్ 3 దైవత్వం పొందడానికి. నెక్స్ట్, వాజపేయ యాగము విజయ వేడుకలు. ఆప్షన్ 4 కదా. వాజపేయ యాగము సామ్రాట్ బిరుదు పొందడం కోసము. హిరణ్య గర్భ యాగం ఏంటంటే విజయ వేడుకల కోసము. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గమనించాలి. నెక్స్ట్, సంస్కృతంలో ఆది కవిగా పరిగణించిన వారు ఎవరు? ఆది కవిగా ఎవరు పరిగణించబడ్డారండి? ఆప్షన్ డి, వాల్మీకి. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఓకే, చెనాబ్ అసీకిని, జీలం బితాసా,
ఆప్షన్ సి రవి, విపస అనేది తప్పండి. ఓకే, సట్లైజ్ అనేది సతుద్రి అనేది సరైనది అండి. ఓకేనా, రవిని పారుషిని అంటారు కదా, సో కాబట్టి సి అనేది తప్పు, మిగతావన్నీ కూడా కరెక్టే. సంస్కృత పేర్లు అండి ఇవన్నీ. ఋగ్వేద కాలంలో ప్రస్తావించిన దశరాజ యుద్ధంలో గెలుపొందిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సుధాముడు. ఋగ్వేదాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రతిపాదన తప్పుగా పేర్కొనబడింది? ఏంటది మరి చూద్దాం. ఆప్షన్ 2 అండి, బానిసత్వం గురించి ఋగ్వేదంలో పేర్కొనబడలేదు అనేది తప్పుగా పేర్కొన్నారు. ఓకేనా, బానిసత్వం గురించి పేర్కొన్నారు. వర్ణం గురించి ఋగ్వేదంలో పేర్కొన్నారు. సభ గురించి ఋగ్వేదంలో పేర్కొంది. రాజన్ అనే పదం గురించి ఋగ్వేదంలో చాలా పర్యాయాలుగా పేర్కొన్నారు. సో బానిసత్వం గురించి ఋగ్వేదంలో పేర్కొనలేదు. హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్రాస్ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు? హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్రాస్ ఆప్షన్ 1 పాండురంగ వామన్ ఖానే. సో ఋగ్వేద మతానికి సంబంధించి క్రింది వాటిలో సరైన అంశం గుర్తించండి. సరైన అంశము ఆన్సర్ ఆప్షన్ సి అండి, ప్రార్థనలు నైవేద్యాలతో దేవతలను ప్రార్థించడము ఋగ్వేద కాలంలో జరిగేది. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన జత చూద్దాం. సరికాని జత. ఓకే, ఇంద్రుడు వాతావరణ దైవము, త్వస్త్రి సో అగ్నిపర్వత దైవము, మారుత పిడుగుల దైవము, అశ్విన్ అనేది అరణ్యాల దైవం కాదండి, ఆయుర్వేద దైవం, మొక్కల గురించి తెలిపేటువంటి మొక్కల గురించి తెలిపేదాన్ని మనమైతే చెప్పుకోవచ్చు. మొక్కల గురించి, ఆయుర్వేద మొక్కల గురించి ముఖ్యంగా. ఓకే, అరణ్య దైవం అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? సరికానిది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, దశరాజ యుద్ధంలో పురు తెగ విజయాన్ని సాధించింది అనేది తప్పు. మరి ఎవరు సాధించారని చూద్దాము. దశరాజుల యుద్ధము రవి నది ఒడ్డున జరిగింది. దశరాజుల యుద్ధంలో విశ్వామిత్రుడు కీలక పాత్ర పోషించారు. దశరాజుల యుద్ధానికి ప్రధాన కారణము నదీ జలాలు, గోవులు. నెక్స్ట్ వన్, దశరాజు యుద్ధము 10 తెగల కూటమిని ఓడించిన భరత తెగ రాజన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ సుధామ. ఓకే, భరత తెగ విజయం సాధించిందండి. సో దీనికి రాజు ఎవరంటే సుధాముడు. 16 షోడాశ కర్మల్లో పుంషవన కర్మ దేనికి సంబంధించింది? పుంషవన ఆన్సర్ సరైన సమాధానం ఏంటండి? ఏ మరియు బి రెండు సరైనవే. గర్భవతి ఆడపిల్ల జన్మించాలని కోరుతూ చేసే యజ్ఞము, గర్భవతి మగపిల్లాడు జన్మించాలని కోరుతూ చేసేటువంటి వర్గము. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి, గర్భవతి మగపిల్లాడు జన్మించాలని కోరుతూ చేసేటువంటి యజ్ఞము. ఓకే, రైట్. ఋగ్వేద కాలంలో సూర్య వెలుగును ఏ దేవతగా పూజించేవారు? ఆన్సర్ ఆప్షన్ సి సావిత్రి. ఋగ్వేద కాలంలో ప్రస్తావించబడిన మొత్తం దేవుళ్ళు ఎంతమంది? ఆన్సర్ 33 అండి. ఆప్షన్ డి 33. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. ప్రతిరోజు ఒక క్లాస్ అయితే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. చాలా స్టాండర్డ్ మెటీరియల్తోనైతే మీకు అందచేయడం జరుగుతుంది. గ్రూప్ 1, 2, 3, 4 కానిస్టేబుల్ ఎస్ఐ అన్ని పూడి పరీక్షలు కూడా ఉపయోగపడుతుంది. డైలీ ఫాలో అవ్వండి. ఫ్రీ పీడిఎఫ్ కావాలనుకుంటే కంపల్సరీగా అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి అనేటువంటి కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అక్కడ మన ఆర్కే T10 అనేటువంటి కోడ్ ఎంటర్ చేస్తే మీకు అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.